టీమ్ మీటింగ్స్ అవుట్ సైడ్ ఎన్నెలైనా చీకటైనా కొడుతున్నాం. అమ్మ బాబాయ్ నాకు కొట్టాడు 100%. అది అది హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ 8 కల్లా గ్రౌండ్ కి వచ్చి కూర్చున్నాను. ఈ రోజు మా క్రికెట్ టోర్నమెంట్ ఉంది. 2 మ్యాచ్లు ఆడాలి మేము. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. మా టీం ఇంకా రాలేదు. యాక్చువల్ గా మా మ్యాచ్ 10:45 కి. సో తొందరగా వస్తే కనీసం ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో అర్థం కావట్లేదు. ఈలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క మ్యాచ్ 45 మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే డిలే చేసిన టీం నుంచి రన్స్ కట్ చేసేస్తారనమాట. సో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి మేము ఆడడానికి. నేను కనీసం అప్పుడప్పుడైనా క్రికెట్ ఆడుతున్నాను, కానీ మా వాళ్ళు చాలా మంది కొన్ని ఇయర్స్ తర్వాత ఆడుతున్నారు. చూడాలి అసలు ఏమవుద్ది మ్యాచ్ అని. ఫైనల్లీ మా వాళ్ళు వచ్చేసారు. పార్కింగ్ లో ఆడకండి, లాస్ట్ లో కొంచెం ప్లేస్ ఉంది, వెళ్ళి ఆడుకోండి అని సెక్యూరిటీ అని అంటే ఇంకా బాయ్స్ అందరం కలిసి బ్యాట్లు బాల్ పట్టుకుని వెళ్తున్నాం. పోనీలే, కనీసం ఈ మాత్రమే ప్లేస్ దొరికిందని ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎవరు బ్యాటింగ్ ఆడతారో ఎవరు బౌలింగ్ వేస్తారో కూడా తెలియదు. ఇంకొక గంటలో మాకు మ్యాచ్ ఉందంటే ఇప్పుడు మేము డిసైడ్ అవుతున్నాం అనమాట. డౌట్ లేదు, మా వేణు సార్ ప్లేయరే. ఇంక మా టీం జెర్సీలు వచ్చేసాయి. మధుబ్రో తీసుకుని వచ్చేసారు. మధుబ్రో చాలా అంటే చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడు కెమెరా చూపించినా వెంటనే ఏదో ఒక చిన్న ఫన్నీ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. ఇంకా నేను కూడా మా బాయ్స్ తో పాటు టీషర్ట్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇలా క్రికెట్ జెర్సీ వేసుకుని ఆడుతున్నాను. బాగుంది వైబ్ మా టీంతో. మా టీం అందరూ వచ్చేసారు, బ్లూ జెర్సీస్ తో మెరిసిపోతున్నారు. ఇదే టైంకి మా కెప్టెన్ ప్రదీప్ కూడా వచ్చేసారు. ಜಾರ್ಕೊಂಡು ಹೋಗಿ ಮಕ್ಕಳೇ ಇಲ್ವೇ ನಿಮ್ಗೆ ಹೆಸರಿಲ್ವಾ? నెక్స్ట్ మ్యాచ్ మందే. ఇంక మనకి ఇప్పుడు ప్రాక్టీస్ కాదు, మోటివేషన్ కావాలని అందరు నన్ను అడుగుతుంటే నాకేమో తెలుగులో ఇవ్వడమే రాదు. ఇంక ఇంగ్లీష్లో ఇవ్వమంటే నేనేం చేస్తాను. అందుకే నా స్టైల్లో నేను కొంచెం లైట్ గా తెలుగులో ఇచ్చాను. కాన్సన్ట్రేషన్ వికెట్ల మీద ఉండాలి. సురేష్ ఎలాగైనా బాల్ వికెట్ మీదకి వెళ్ళాలి. కార్తిక్ ఎలా పరిగెట్టాలంటే గుర్రంలా పరిగెట్టాలి. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా మోటివేషన్ అయిపోయాక అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం, టీం మొత్తం కలిసి. అసలు మనం మ్యాచ్ ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు అని ఒక స్ట్రాటజీ డిస్కషన్ చేస్తుంటే ఇంత సీరియస్ గా ఈలో పక్క టీం వాళ్ళు వచ్చి నేస్తున్నారు. టీమ్ మీಟಿಂಗ್ಸ್ అవుట్ సైಡ್ ವಿಕೆಟ್ ಕೀಪಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ, ಯಾರು ಆಗ್ಲಿಲ್ಲ. ಇನ್ನ ಇದೆ ಎಲ್ಲಾರು ಔಟ್ ಆಗೋದು ಅಂದ್ರೆ 4-5 ಬಾಲ್ ಇದೆ. ಆಯ್ತಾ? ಗೌತಮ್ ಕಿರಣ್ ಆದಷ್ಟು ಫಸ್ಟ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ. ಯಾವ್ದು ಬಟ್ ಮಿಸ್ಫೀಲ್ಡ್ ಬೇಡ. మా వాళ్ళు కన్నడలో డిస్కస్ చేస్తున్నా నాకు మ్యాటర్ అర్థం అవుతుంది. ఫైనల్ గా మ్యాచ్ బాగా ఆడాలి అంతే. ఈ రోజు 2 మ్యాచ్లు, ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి, అదే నా మోటు. మా వాళ్ళు మోటివ్ ఏంటో చూద్దాం. అసలు ప్లాన్ ఏంటి? ఎలాగా గెలుద్దాం అనుకుంటున్నారు? ఏంటి ప్లాన్ ఏంటి? గెలుస్తున్నాం, ఎలాగైనా గెలుస్తున్నాం. నువ్వు బ్రో? విల్ విన్. బాధుడే బాధుడు. కిరణ్ బ్రో, హౌ యు ఫీల్? అన్నా రానా కమాన్ బ్రో. ప్రదీప్ win. I like it. That's it. వేణు We win, we play safe, we get back to office on Monday. బ్రో, Enjoy. కమాన్ అజయ్ బ్రో. కొడుతున్నాం చెప్పు. కొడుతున్నాం. అది విల్ విన్నా. yes 100%. అది శశాంక్ బ్రో, యూ? అమ్మ బాబాయ్ నాకు కొట్టాడు. ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ. మనోడు మంచి బౌలర్ అవుతాడు. ఎంత బాగా వేస్తున్నాడు అంటే మా ప్లేయర్స్ ని రిప్లేస్ చేసేలా ఉన్నాడు. సో మ్యాచ్ కి వెళ్లే ముందు టీమ్ లిస్ట్ మొత్తం చెక్ చేసి బ్యాటింగ్ టాస్ వేస్తారు. వి చూస్ టు బౌల్ ఫస్ట్ అండి. ఫీల్డింగ్ కదా, అందుకే ఏం రికార్డ్ చేయలేదు. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు 85 టార్గెట్ ఇచ్చారు. మా వాళ్ళు బౌలింగ్ చాలా బాగా చేశారు, గౌతమ్ అండ్ కిరణ్. ఇంకా లాస్ట్ ఓవర్లో అయితే హ్యాట్రిక్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ మధుబ్రో అండ్ కోటేష్ బ్రో దిగి రఫ్ ఆడించేశారు. కోటేష్ బ్రో అయితే హాఫ్ సెంచరీ చేసాడు. నిజంగా మేము చేసినంత గోల ఏ టీము చేయలేదండి ఇక్కడ.
ఇంకా లాస్ట్ ఓవర్లో నేను మా గౌడ బ్రో మంచిగా ఫినిష్ చేస్తాం. మ్యాచ్ ఫినిష్ అయ్యాక ఇంకా ఆఫీస్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం. లంచ్లో కొంచెం తక్కువే తిన్నాం, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 145 మ్యాచ్ ఉంది. ఎక్కువ తింటే ఆడుతున్నప్పుడు కష్టం అయిపోయింది. సరదాగా మన గురువు గారు పాట వేసుకుని స్లీప్ వేసేయచ్చుగా. వెన్నెలైనా చీకటైనా నీతోనే పరిచయం. ఇంకా టాస్ వేసి సెకండ్ మ్యాచ్కి రెడీ అయిపోయాం. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఫీల్డింగ్ తీసుకున్నాం. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరుగుద్దో. గైస్ ఫీల్డింగ్ అగైన్. ఎస్. ఈ ఎండకి ఫీల్డింగ్ చేసి చేసి ఓపిక అయిపోయింది. నాకే కాదు మా టీం మొత్తానికి ఎనర్జీ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిందండి. వాళ్ళు టార్గెట్ 113 ఇచ్చారు. మా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో మాకు చిన్న మోసం జరిగింది, అది నేను గమనించలేదు. మా వేణు సార్ గమనించారు, అందుకే మాట్లాడుతున్నారు. ఈ ఎండలో మా ప్రయత్నం మేము చేసామండి. ఈ మ్యాచ్ లో కూడా మా కోటేష్ బ్రో హాఫ్ సెంచరీ చేస్తాడు. లాస్ట్ వరకు అందరం గట్టిగా ఆడి 13 రన్స్తో ఈ మ్యాచ్ ఓడిపోయాం. ఫైనల్లీ వి ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. ఈ రోజు మాత్రం నాకు ఇలా టీంతో క్రికెట్ టోర్నమెంట్ ఆడడం ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా మా టీమ్ చాలా సరదాగా ఉందన్నమాట. ఒక మంచి మెమరీస్ అందరితో. ఇంకా ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయ్యాక ఈ ఎండకి ఇంకా ఉండలేక అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను ఆంధ్రాలో మా సింహగడి పెళ్లికి అటెండ్ అవ్వాలి. నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉండాలి నేను ఈ రోజు రేపు కూడా. ఇంకేంటైతే వెళ్ళొస్తాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా